శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం, నేను మీ జాహ్నవి. పూజారీస్.com సొల్యూషన్ ఫర్ ఆల్ పూజాస్. మీ ఇంట ఎలాంటి శుభకార్యానికైనా మీరు పూజారులు కావాలని వెతుకుతున్నారా? అయితే వెంటనే సంప్రదించండి పూజారీస్.comని. నమస్కారం అండి. నమస్కారం అండి. సో అయితే ఇప్పుడు కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తుంది అనే వార్తలు వింటున్నాం. నిజంగా చాలా బాధాకరం. అయితే కరోనా వైరస్ ఒకానొక టైంలో 2-3 సంవత్సరాల క్రితము ఏదైతే మనందరినీ ఇబ్బందికర వాతావరణంలో పడేసిందో ఆ టైంలో భారతదేశం ఒక్కటి మాత్రం అలా నిలబడిపోయింది. దానికి కారణం మనం ఇక్కడ నిరంతరం కూడా నిర్వహించేటటువంటి యజ్ఞాలు, యాగాలు, పూజలు, హోమాలు, జపాలు, మంత్రం, మనం జపించే మంత్రంలోనే ఒక మంచి వైబ్స్ ఉంది అంటారు కదా. అయితే ఒక్కసారి మీరు చెప్పండి, పూజారీస్.com వాళ్ళు నిరంతరం కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ కరోనా వైరస్ మళ్ళీ విజృంభించే క్రమం అయితే మనకు కనిపిస్తుంది. దానికోసం ఎలాంటి పూజలు చేయడం వల్ల, ఏం హోమాలు చేయడం వల్ల అది రాకుండా చేయవచ్చు, దాని నుంచి ఇబ్బంది పడకుండా మనం ఉండవచ్చు అంటారు? పూజారీస్.com వారు ఎటువంటి విపత్తు ఎదురవుతున్నా దాన్ని ముందుగా గ్రహించి దానికి తగినటువంటి మార్గాన్ని వెతకడంలో ముందుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే వార్తలు అనుగుణంగా ఇప్పుడు తిరిగి మళ్ళీ కరోనా ఇంకొక వేరియంట్తో వస్తుందనే విషయం మనకు తెలిసింది. ఈ విషయం తెలియగానే ఆఫీస్ అందరూ కూడా సంసిద్ధమై ఋగ్వేదంలోని, అథర్వవేదంలోని క్రిమికీటకాలన్నీ కూడా నాశనం అవడానికి అనేక రకాలైనటువంటి మంత్రాలు చెప్పబడినాయి. ఇతఃపూర్వం ఈ యొక్క కరోనా వచ్చినప్పుడు కూడా అనేక చోట్ల ఈ అథర్వవేదంలో ఉన్నటువంటి క్రిమి సంహారక మంత్రాలతోనే అనేక చోట్ల హోమాలు, యాగాలు, పారాయణలు చేయడం జరిగింది. దాన్ని తీసుకుని మా దగ్గర ఋగ్వేదము, అథర్వవేదము ఉన్నాయి. వారితో ఈ యొక్క క్రిమికీటకాలు, ఈ కరోనా అనేది మళ్ళీ విజృంభించకుండా ఎవరికీ కూడా మళ్ళీ ఈ యొక్క మరణ వార్తలు మనం వినకుండా ఉండడం కోసం ఇప్పటి నుంచే తెలిసిన వెంటనే ఈ యొక్క పారాయణలు ఆఫీస్లో ప్రారంభించడం జరిగింది. అంతేకాదండి, ఏదైనా ఆ యొక్క క్రిమికీటకాలు మనకి దగ్గర రాకుండా ఉండడం కోసం ఏదైనా ఒక హోమం చేయమంటారు మనల్ని. ఆవు నెయ్యి, ఆవు పిడక మీద ఆవు నెయ్యి పడి వచ్చినటువంటి పొగ ద్వారా ఎంతవరకు అయితే ప్రసరిల్లుతుందో అంతవరకు కూడా ఈ కరోనా రాదు అని మనకు ముందుగానే జరిగినటువంటి వేరియంట్లో మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆరోగ్య ప్రదాత ఆ సూర్యభగవానుడు కనుక వారిని ఆరాధిస్తూ ప్రతి ఆదివారం నాడు ఈ యొక్క కరోనా నివారణ జరగాలని మేము సౌరమంత్రాలతో హోమం చేయడం జరుగుతూ ఉంది. లోక కళ్యాణ సిద్ధ్యర్థం ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించే విధంగా సూర్యభగవానుడు సౌజ్ఞ ఛాయావశాపత్వనే సమేత సూర్యనారాయణమూర్తికి సూర్య నమస్కారాలు చేస్తూ ఆ విధంగానే సౌరహోమాలు కూడా చేస్తూ ఉన్నాము. ఎవరికి కూడా ఈసారి కరోనా అంత ప్రభావం కాకూడదని, ఎవరికి ఎటువంటి ఆరోగ్య హాని కలగకూడదని మా యొక్క పూజారీస్.com ఇప్పటి నుంచే వీటి మీద కృషి ప్రారంభించి ఎవరికి ఏ హాని కలగకూడదని చెప్పి మేమందరం కూడా భావిస్తూ లోక కళ్యాణార్థం ఈ పారాయణలు ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంటాయని చెప్పి తెలియపరుస్తూ. చాలా సంతోషం అండి. అలాగే ఒక్కసారి మీరు చెప్పండి, ముఖ్యంగా ఆవు నెయ్యి, ఆవు పిడక మీద వేయడం వల్ల ఒక పొగ వస్తుంది, ఆ పొగ చాలా మంచిది అని చెప్పి అంటున్నారు కదా. అంటే దాంతోపాటు ప్రత్యేకంగా ఏమైనా మంత్రాలు చదువుతూ మనం దాన్ని వెలిగించడం మంచిదంటారా? ఒక్కసారి ఆ వివరణ ఇవ్వండి. మంత్రాలు అంటే ఇప్పుడు మనం ఇంట్లో కనుక హోమం జరుపుకున్నాం అనుకోండి, అదే మా స్నేహితుడు చెప్పారు చూసారా, అంటే సౌర మంత్రాలతో కానీ సూర్య మంత్రాలతో కానీ విశేషంగా హోమం చేసినప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణుడు, దాంట్లో మనకు గోమాతను కూడా మనం చూసుకుంటున్నాము ఇప్పుడు విశేషంగా. ఎందుకంటే మనం గోఘృతం వాడుతున్నాము, పేడతో తయారు చేసిన పిడికని వాడుతున్నాము. మనం ఏంటంటే ఇంట్లో కనుక ఇది వెలిగించుకోవడం ద్వారా ఏంటంటే ఈ పొగ అంతా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏంటంటే ఆ క్రిమికీటకాలు రాకపోవడం జరుగుతుంది. ఇంకా కొంతమంది ఏంటంటే కరోనాలో ఆరోగ్య పరిస్థితి బాగా ఇబ్బందిగా ఉందనుకున్నప్పుడు ఏంటంటే మా పూజారీస్.com తరపు నుండి ఏంటంటే మేము
మహాసౌరం కానీ అరుణ పారాయణం కానీ ఇప్పుడు సూర్యనారాయణ మంత్రాల ద్వారా జపం కానీ హోమం కానీ ఇవి అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే మనం విశేషంగా ఏంటంటే ఇంట్లో ఇప్పుడు గోపేడతో చేసిన పిడకతో కానీ ఇవి జరుపుకోవడం వల్ల ఏంటంటే మన ఇల్లంతా స్ప్రెడ్ అయితే ఈ క్రిమికీటకాలు రాకపోవడం అనేది విశేషంగా చెప్పబడింది. అయితే ప్రత్యేకించి ఎవరైనా పూజారీస్.com నుంచి వచ్చి ప్రత్యేకంగా మాకు పూజలు కావాలి చేయాలి అంటే మీరు వెళ్తారు కదండి? మేము ప్రతి చోట వాళ్ళు మా పూజారీస్.comని కనుక సంప్రదిస్తే మేము అక్కడ రావడము క్షుణ్ణంగా వేద ప్రమాణంగా అక్కడ ఏమేం జరగాలి, ఏ కార్యక్రమాన్ని ఎలా జరుపుకోవాలనేది పూర్తిగా వాళ్ళకి చేసుకొని ఆ కార్యక్రమాన్ని వాళ్ళకి చివరిన ఏంటంటే మేము వేదాశీర్వచనాన్ని కూడా ఇచ్చేసి మనం వస్తున్నామండి. మా పూజారీస్.com తరపు నుండి ఏంటంటే విశేషంగా వేద పండితుడు ప్లస్ వేద పండితుడు చేసే కార్యక్రమం ప్లస్ వేదాశీర్వచనం కూడా జరుగుతుంది ఇక్కడ. మనకేంటంటే బయట జరగడం చాలా చాలా ఈ రోజుల్లో జరుగుతున్న విశేషాల్లో చాలా చిన్నగా జరుగుతున్నాయి. ఒక వేద పండితుడు అనేది చేస్తే చాలా విశేషంగా కార్యక్రమం అనేది దైవ కార్యక్రమంకి సమానంగా అవుతుంది, పూర్తిగా సమానంగా అవుతుంది. కాబట్టి అలాగే ఇంకొక విషయం అండి, ముఖ్యంగా ఇలాంటి వేరియంట్స్ వస్తున్నప్పుడు మనకి అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్క శ్లోకం, ఒక్క మంత్రం ఇది వినడం వల్ల మనం దీని నుంచి బయటపడవచ్చు అనే ఒక శ్లోకం కానీ ఒక మంత్రం కానీ ఏమైనా ఉంటుందండి? తప్పకుండా. మనకి ఆరోగ్యాన్ని అందించేటువంటి సూర్యనారాయణమూర్తికి అందరూ లేచిన తర్వాత స్నానం చేసి సూర్యభగవానుడికి నమస్కరించి ఈ ఒక్క శ్లోకం భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తే వారందరికీ కూడా నిత్య సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ శ్లోకాన్ని అందరూ కూడా ఒకసారి భక్తి శ్రద్ధలతో వింటూ వారి నిత్యము పారాయణ చేసుకుంటూ ఉండొచ్చు. భానో భాస్కర మార్తాండ ఛండరశ్మి దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం ప్రసీద భగవాన్ మునే. ఈ యొక్క శ్లోకాన్ని కనుక నిరంతరం మనం పారాయణ చేసుకుంటూ ఉంటే భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర అంటే సూర్యుని అనేక పేర్లతో మనం పిలిచి ఆయు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవన్నీ కూడా మాకు కలుగజేయ స్వామి అని చెప్పి మనం వారిని ప్రార్థిస్తున్నట్టుగా ఈ యొక్క శ్లోకాన్ని నిరంతరం కూడా అందరూ స్నానం చేసిన వెంటనే సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుని ఈ శ్లోకాన్ని పారాయణ చేయడం ద్వారా వారి యొక్క ఆరోగ్యాన్ని పొందగలరు. చాలా సంతోషం అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. అసలు వైబ్రేషన్స్ ఎంత బాగున్నాయి కదా, చాలా చాలా అంటే ఇలాంటి శ్లోకాలు వింటున్నప్పుడే మనకు అక్కడ ఉన్నటువంటి వైబ్స్ అర్థమైపోతూ ఉంటుంది, ఎంత పాజిటివ్ వైబ్స్. అండ్ ఇలాంటి నిత్యము అంటే ఎన్నున్నా సరే, ఎన్ని సుఖాలున్నా ఆరోగ్యం లేనప్పుడు ఎన్నున్నా వృధానే కదా. అలాంటి ఆరోగ్యం మనకి ఎప్పుడు కూడా ప్రాప్తించాలి అంటే ఈ శ్లోకాన్ని అయితే చెప్పిద్దాం. మరి అదేవిధంగా కరోనా వేరియంట్, కొత్త వేరియంట్ని మన దరిదాపుల్లో కూడా రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుందాం. ఒక్కసారి మళ్ళీ ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ, మాస్కులు ధరించడం కానీ, ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ దయచేసి మర్చిపోకండి. మళ్ళీ మొదలు పెట్టేయండి, ఒక్కసారి అందరం మొదలు పెట్టేద్దాం, ఓకేనా? మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే, మీ జాహ్నవి.